జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాల పైన, మహారాష్ట్రలో అతను చేసిన ప్రచారం వలన అక్కడున్న ఎన్డీఏ కూటమి ఘన విజయాల పైన కూడా మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సరిశ్రమ ఉన్న ప్రజానాయకుడే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజా ఫాలోయింగ్ ఉన్న నేత ఎవరంటే తక్కువ గుర్తుకొచ్చే పేరులో పవన్ కళ్యాణ్ అనే పేరు నేడు ప్రముఖంగా వినిపిస్తుంది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒంటి చేత్తో ఎన్డీఏ కూటమిని గెలిపించడంలోను, ఎన్డీఏ కూటమిని అధికారం తీసుకురావడంలోను, చంద్రబాబు నాయుడిని సీఎం చేయడంలో కూడా కీలక భూమిక పోషించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కలయికలతో ఎన్డీఏ కూటమి ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫామ్ అయ్యి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినాడు, ఆ వెంటనే తమ కూటమిలో అధికారం రావడానికి ప్రభుత్వ ఓటును చీలకుండా కృషి చేసిన జనసేన నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం జరిగింది. అతడు కీలకమైన పంచాయతీరాజ్ శాఖ, మరి అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ రెండింటి పైన ఒక పక్క డిప్యూటీ సీఎం బాధ్యత నిర్వహిస్తూ మరో పక్క మంత్రి పదవిలో కూడా తననే ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ తాను పార్టీని దినదిన అభివృద్ధి చేయాలని, అంచెలంచెలుగా తమ పార్టీని దేశవ్యాప్తంగా కూడా పబ్బలు ఉండేలా చేయాలని ఉద్దేశంతో అనేక అడుగులు ముందుకేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా తమ పార్టీ ఇస్తున్నకు శాపసాటిన కూడా పవన్ కదుపుతున్నారు. దానికి మంచి అవకాశంగా మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భావించి పవన్ కళ్యాణ్ అక్కడ ఎన్డీఏ కూటమి ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో పర్యటించడం కాకుండా మరాఠీ ప్రజలు ఉన్న ప్రాంతాల్లో కూడా పర్యటించి పవన్ కళ్యాణ్ తన సత్తాను సాటి చెప్పినట్టు చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ దాదాపుగా అనేక రోజులు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అతను పాల్గొన్న ప్రతి ఒక్క సభల్లోనూ జనసేన పార్టీ ఆవిష్కరణతో పాటు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎలా అధికారంలోకి వచ్చిందో ఆ అంశాలను మహారాష్ట్ర తెలియజేయడం కాకుండా ఎన్డీఏ కూటమి గెలిస్తే మహారాష్ట్ర ప్రజలకు ఎలా లబ్ధి పొందుతారో, మరొకసారి ఎన్డీఏకి పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుతూ నిర్వహించడంలో కూడా పవన్ కళ్యాణ్ సభ్యులు గుర్తులేయాలని చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా మరాఠీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాగైతే నమ్మారో మరాఠీ ప్రజలు కూడా అతని పైన నమ్మకంతో ఉంచి అతను ప్రచారం చేసే అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడున్న ఎన్డీఏ కూటమి సభ్యులు, బీజేపీ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా గెలుపొందడం జరిగింది. ఒక తెలుగువారి సత్తా ఏమిటో, ఒక తెలుగువారి పోషం ఏమిటో దేశవ్యాప్తంగా తెలిసి వచ్చే విధంగా చేసిన నాయకుడు ఎవరంటే ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్ళు పార్టీ పెట్టినప్పటికీ ఎన్నో అవమానాలను కూడా పడ్డారు. ఒకనొక దశలో పార్టీ నడిచింది అనుకున్న స్థాయిలో మొన్న జరిగిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ఎలాగైతే సాధించినారో అదే ఫార్ములాను మహారాష్ట్రలో కూడా ఉపయోగించి తన ప్రసాదించి అన్ని సభల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ను, అంటే అతను ప్రసాదించి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు గెలిపించడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించినారని చెప్పవచ్చును. అందువల్లనే
కేంద్ర బీజేపీ పెద్దలు చూపు మొత్తం పవన్ కళ్యాణ్ పైన పడింది. పవన్ కళ్యాణ్ మన బడికొస్తాడు, భవిష్యత్ తరానికి కాబోయే నాయకుడు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఒకటిన పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి ఢిల్లీ పిలిపించుకోవడం జరిగింది. ఢిల్లీలో ఈరోజు అనేక మంత్రాలు కూడా జరుపుతున్నారు. భవిష్యత్తు రాజకీయాలపైన కూడా మంత్రం జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ తనకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేసే అవకాశం అతనికి ఉంది చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే బీజేపీ పెద్దలందరూ కూడా చూపు మొత్తం పవన్ కళ్యాణ్ పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎలాగైతే బీజేపీ పెద్దలు వినియోగించుకోవాలని చూసుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ వల్ల ఎలాగైతే తమ పార్టీని లబ్ధి పొందాలని వాళ్ళు భావిస్తున్నారో, పవన్ కళ్యాణ్ కూడా ఒక పక్క బీజేపీ పెద్దలకు మంచి చేస్తూ అధికారంలో ఉన్న మోడీని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి అనేక నిధులు తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ 10 శిరకాల వాంసైన ప్రత్యేక హోదా కానీ తీసుకొస్తే ఒక పవన్ కళ్యాణ్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో రాయబడుతుందని కూడా చెప్పవచ్చును. ఆ ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ అడుగులేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి సమయం, ఇది మంచి సందర్భం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్రంలో మోడీని ప్రధానమంత్రి చేయడంలోను, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడంలోను, మహారాష్ట్రలో మరలా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘమైందని చెప్పవచ్చును. అందుకనే అతని సేవలు గుర్తించి బీజేపీ పార్టీ కూడా అతనికి తగిన స్థానము, తగిన గుర్తింపిస్తుందని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకున్న పరిచయాలను, వాళ్ళకున్న సందర్భాలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కు అత్యధిక నిధులు తప్పనిసరిగా తీసుకొస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సర్వవేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆ ఘనత మన పవన్ కళ్యాణ్కి దక్కుతుందని చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. విద్యార్థుల్లో కానీ యువతుల్లో కానీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక మాస్ లీడర్గా కూడా అతనికి పేరుంది. దానికి కారణం ఏంటంటే అతనికి సొంత డబ్బులను పెట్టి రాజకీయాలు చేస్తారని, పేదవాడికి కష్టం వస్తే తన సొంత డబ్బులనే పెట్టి పేదవాడి సమస్య తీరుస్తారని కూడా చెప్పవచ్చును. అందువల్లనే అతనికి మాస్ ఫాలోయింగ్ ఉండటం వలన, ఆ మాస్ ఫాలోయింగ్ మొత్తం జనసేన వైపు టర్న్ కావటం వలన అద్భుత విజయాన్ని ఎలాగైతే సాధించారో ఇదే ఫార్ములా మహారాష్ట్రలో ఉపయోగించి మహారాష్ట్రలోని యువతను ఆకట్టుకోవడంలోను, విద్యార్థులను ఆకట్టుకోవడంలోను, మరీ ముఖ్యంగా నిరుద్యోగులను కూడా ఎన్డీఏ కూటమి వైపు రాబట్టడంలో కూడా సఫలీకృతులని చెప్పవచ్చును. వాళ్ళు చేసిన ప్రసంగాల్లో కానీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ల్లో కానీ అంతా కూడా ఎంతో ఉత్తేజకంగా, ఎంత ఆదర్శనీయంగా వాళ్ళ పార్టీ వస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను కానీ, సంక్షేమ కార్యక్రమాలను కానీ అక్కడ ప్రజలకు తెలియజేయడంలోనూ, వివరించడంలోనూ పవన్ కళ్యాణ్ సఫలీకృతులని చెప్పవచ్చును. ఆ సఫలీకృతి ఫలితంగా అద్భుతమైన రిజల్ట్ అక్కడ రాబట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా అనేక ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ను ఒక స్టార్ క్యాంపెయినింగ్గా ఆ రాష్ట్రాల్లో తిప్పడానికి కూడా ఇప్పటి నుంచి అనేక ప్రణాళికలను సిద్ధం చేస్తుందని చెప్పవచ్చును. ఆ ప్రణాళికల్లో భాగంగానే అతని పర్యటన వివరాలు కూడా ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అతనుకున్న పరిశీలనని ఉపయోగించుకోవటం కాకుండా తన పార్టీని కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా స్థాపించబోతున్నారని కూడా మనకి ఉన్న అంతర్గతంగా సమాచారం ప్రకారం తెలుస్తుంది. తమిళనాడులోను,
కర్ణాటకలోను, మహారాష్ట్రలోను, తెలంగాణలో కూడా తమ పార్టీని విస్తరించడానికి ఇప్పటికే అనేక సమావేశాలు జరిగినాయని, ఆ సమావేశాలంతా కూడా ఫేవర్గా ఉన్నామని జనసేన పార్టీకి త్వరలోనే ఈ 4 రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని కార్యక్రమాలు విస్తరించడానికి కూడా కృషి చేస్తానని చెప్పవచ్చును. ఇది కానీ సఫలీకృతమైతే, ఇది కానీ ఆశ సాధ్యమైతే జనసేన పార్టీ ఒక జాతీయ పార్టీగా కూడా అతి కొద్ది కాలంలోనే ఆవిర్భవించిపోతుందని కూడా మనం చెప్పడంలో ఏమాత్రం లేదు. అందుకనే ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రజల మన్నం ఉంటే, ప్రజలకు చెప్పినట్టు చేస్తే ఆదరిస్తానే దానికి ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. నేడు ప్రధానమంత్రి మోడీతో అనేక రాజకీయ అంశాలతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాలను చర్చించి తనకున్న పరిమితిని ఉపయోగించుకొని, తనకున్న సందర్భాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కి అనేక నిధులు తేవాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను తీరుస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఎల్లవేళ అండగా ఉంటారని కూడా మనం ఆశీర్వదిద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.